దినాము సోకు చేసుకుని ఊర్లో తిరగడం తప్పనిచ్చి ఇంత చదువుకున్నా ఏనాడైనా ఏదైనా పని చూసుకుందామని ఏనాడైనా అన్నావా? అబ్బా శాంతమ్మ తల్లి, నీ పేర్లోనే శాంతి గాని నీకున్నంత కోపం ఊర్లో ఎవ్వరికి ఉండదు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఏదో రోజు అందరికన్నా ఎక్కువనే ఎదుగుతాను, చూస్తూ ఉండు. హాయ్ రా. వచ్చావా? ఏరా ఇప్పుడు వచ్చావు? గంటకు పైగా అయింది మేము వచ్చి. ఎక్కడన్నా పోతేనే మలుగుతావు. మా అమ్మ గురించి మీకు తెలుసు కదరా. అమ్మ బయటికి పనికి పోతే గానీ నేను ఇంట్లోంచి బయటికి రాలేను. అయినా ఆమె ఇవాళ ఇంట్లో ఉండగానే బయటికి వచ్చినందుకు బాగానే మంగళారతులు ఇచ్చింది నాకు. మీ అమ్మ కాదురా, మా ఇంట్లోనే ఎవడైనా అమ్మ వాళ్ళతో మాట పడక తప్పదు. అదేంటన్నా, వాళ్ళు మనం బాగుండాలనేగా. పైకి కోపంగా ఉన్న లోపల చాలా ప్రేమ ఉంటుందన్న. అరే పుట్టిన దగ్గర నుంచి పెంచి పోషించిన వాళ్ళు ఏమంటే మనకేంద్రా భయ్. అరే మొబైల్ వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. ఊర్లో మనం రోజు ఇలా తిరుగుతూ ఉంటే ఊర్లో 10 మంది మనల్ని పని పాట లేని బేవర్స్ గాల కింద జమ కడుతున్నారా. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా 10 మందిని ఉద్ధరించడానికి? అరే అలాగదురా, మనమందరం పట్టభద్రులం. ఇలా తిరుగుతూ ఉండడం కంటే ఏదైనా పని చేస్తే బాగుంటుంది కదరా. మన ఇంట్లో తినుకుంటూ ఏ 10 మందితోనో మాట పడాల్సి వస్తుందిరా. ఇప్పుడు అదే జరుగుతుంది. మా ఇంట్లో అయితే ఎలాగో కేసీఆర్ ఇచ్చిన గొర్రెలునే రా, వాటిని కాయడానికైనా వెళ్ళి ఉద్యోగం సద్యోగం చేసుకుంటూ ఊర్లు పట్టు తిరగడం కన్నా అదే మేలు అంటున్నారా. రే మీకు నవ్వుగా ఉందిరా, నాకు మన కొట్టు. ఒకటి చెప్పనారా, మీకన్నా గొర్రెల మంది ఉంది, మాకు అవి కూడా లేవు. మా అమ్మ పట్టుమని 10 దినాలు పని చేయకపోతే పస్తులుండే పరిస్థితి రా. మా ఇంట్లోనైతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోమని చెప్తున్నారు, లేకపోతే మాతో పాటు కూలికి రమ్మని అంటున్నారు నన్ను. అనరా మరి, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఆ మాటలు అంటుంటే పేరెంట్స్ విసుగొచ్చి అంటారు. ఆపండ్రా, ఇప్పటికిప్పుడు మనం ఏం ఉద్ధరించలేం కానీ ప్రస్తుతం పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆపండ్రా, ఎవరన్నా డబ్బులు అడుగుదాం పరా ప్రచారం చేయడానికి. ఏ నోర్మయ్, ఇప్పటి నుంచి మనం రోజు గ్రామంలో ఏదో స్వచ్ఛంద కార్యక్రమం చేద్దాం. అప్పుడే మన ఊర్లో ఉన్న నాయకుల దృష్టి మన మీద పడుతుంది. మనల్ని ఎవరైతే సాయం అడుగుతారో వాళ్ళతో చెప్పి, ఎమ్మెల్యే గారితో చెప్పి, ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఉద్యోగం ఇస్తే సాయం చేద్దాం వాళ్ళకి. దీనికి మనం సరిపోము, ఇంకా కొంతమందిని యాడ్ చేసుకుందాం అట్లయితే. సరే సరేరా వెళ్దాం రండి. తల్లి, మేం చేసే ఈ మంచి పని నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించు తల్లి.
మా మిత్రుల మాట విని ఇక్కడికి విచ్చేసిన యువకులకు స్నేహితులకు అందరికీ ధన్యవాదములు. మిత్రులారా, మనమందరం కలిసి ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకొని ఊర్లో మంచి పనులు చేయగలిగితే మన తల్లిదండ్రులతో పాటు ఊర్లో నలుగురి మెప్పు పొందుతాం. మీ అభిప్రాయాలు కూడా చెప్పండి మరి. అన్న, మీరు చెప్పింది బాగానే ఉంది. అందరం చదువుకున్న వాళ్ళమే. ఏదో ఉద్యోగం దొరికేంత వరకు మీరు చెప్పిందే చేద్దాం. మిత్రులారా, మీ తరపున మాట్లాడిన మన మిత్రుని మాట ప్రకారం మనం ఈరోజే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఏ ఏ మంచి పనులు చేయాలనో నిర్ణయించుకుందాం. అన్నా నమస్తే అన్నా. ఓసారి అర్జెంట్ నువ్వు ఇక్కడ రా. సరే అన్నా, ఇప్పుడే వస్తున్నా. లేట్ చేయొద్దు. ఓకే అన్నా. అన్నా నమస్తేనే. నమస్తే తర్వాత ముందు కూర్చో. ఎంతైనా సర్పంచ్ కదా, ఇప్పుడే ఈ ఊరోడు కాదు కదా, ఇక్కడి నుంచి వచ్చి ఊరు పైన ప్రతాంచలు వేస్తున్నా అంటున్నారు. ఇటు పోయేవాడు ఎవరని చూస్తే సర్పంచ్ నిలబెట్టి మందు తాగుతూ ఉన్నారని మా పైన దుమ్మెత్తి పోస్తారు. ఇప్పటిదాకా మాకైనా చాలు, కూర్చో. అన్నా నువ్వు చెప్పనా? నేను చెప్పేదానికంటే నువ్వు చెప్తే బాగుంటుంది. ఎంతైనా మీరు ఊరోళ్ళు కదా. రఘువరన్, ఊరికి మమ్మల్ని ఎందుకు బదలాం చేస్తావు? మా చేతగాకని మీ వెంట ఉన్నాం. నీ ముందు మేము ఎంత తాగుతున్నాం అందంతా. ఎంతైనా మీలాంటి వాళ్ళు తోడలేకపోతే ఈ ఊరి పైన పెత్తనం చేసేవాడినా, పెట్టుబడులు పెట్టి పని చేసేవాడినా? అన్నా నన్ను పిలిపించి ఏం చెప్పకుండా మీరే మాట్లాడుతున్నారన్నా. అవు మర్చిపోతుమి. నిన్ను పిలిపించిన కారణం ఏమిటంటే ఊళ్ళో పిల్లలు ఏవో కార్యక్రమాలు చేస్తున్నారంట, నిన్ను పిలవకుండా చేస్తున్నారంట. అసలు ఏం పీక్తుంటు నువ్వు? ఏమన్నా మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మంచి మర్యాద. ఊర్లో చేసే పనులన్నీ కలిసి పనులు చేసి 7 ఏళ్ళు నడిచిన రోజులు 7 నెలలకే పెద్దలు చేసి ఊళ్ళో వాళ్ళతోనే మేము తిరిగి తినాలా. నువ్వేం దాపుకొచ్చి కమిషన్ అక్కని పోతున్నావు. సరే అన్నా, ఏమన్నా నువ్వు నీ ఇష్టం. అన్నా, ముందు ఆయనకి ఏం చెప్పాలనో అది చెప్పు. ఊకే పాతగోల పెట్టకుండా. అందరూ బుద్ధిమంతులే, నేనే అవలాగాన్ని. నువ్వేమో ఆ పూజ ఈ పూజ అని ఊర్లో పూజలు చేసుకుంటావు, అందరిని ఆత్మీయులు చేసుకుంటావు. అది నేను వాడుకోవడానికి నీకు అడిగినప్పుడల్లా చేతి బదిలేలా. నువ్వు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. మీరెందుకు వాదులాడుకుంటారు? నేనేం చేయాలో చెప్పండి, అదే చేస్తా. ఏం లేదు సర్పంచ్ సాబ్, ఆ ఊళ్ళో ఆ పనులేని నెలలు ఏమేమి పని చేస్తారో ఎప్పటికప్పుడు నాకు చెప్పబ్బా. సర్పంచు, వినపడింది కదా, మాది ఇప్పుడే అయిపోదు. అన్న చెప్పినట్టు చెయ్యి. లేకపోతే మాకు మందు, నీకు మామూలు రెండూ ముట్టవు. సరే అన్నా, వస్తా. అదే ఇట్లాంటి వాళ్ళని 30 ఏళ్ళ నుండి చూస్తున్నా. తినడానికి తిండి లేదు కానీ నీ సోకుకేం కొదవలేదు. ఊర్లో మనలాంటి పేదవాళ్ళు శుభ్రంగా తిరిగితే ఓర్చలేరు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవు. అబ్బా అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? ఇంట్లో ఏముందో ఏం తింటున్నామో ఎవ్వరు చూడరు. బయట ఎలా తిరుగుతున్నామో చూస్తారు. అయినా నేనేం చెడు పని చేయట్లేదే. నలుగురి కోసం మంచి పనులే చేస్తున్నాను. నాన్నగారి పేరు నిలబెట్టడానికే చేస్తున్నాను. నాన్న పేరు నిలబెట్టేటట్టే ఉండవు. ఇప్పుడు వెళ్తే గానీ ఎప్పుడో సాయంత్రానికి కానీ ఇంటికి రావు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏమేం చేస్తున్నావో నాకు అర్థమైతలేదు. అమ్మా, నేనేం చెడ్డ పనులేం చేయట్లేదు. నా గురించి ఆలోచించకు, ఓకేనా? హలో, ఎక్కడున్నారా మీరందరూ? ఒరే, సాయంత్రం కదా, తొందరగా ఇంటికి రా.
ఎన్ని రోజుల నుంచి నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను, తప్పించుకుని తిరుగుతున్నావు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడాల్సిందే. నేను ఒక ఆశయం కోసం తిరుగుతున్నాను. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. మా అమ్మకు మాటిచ్చాను. అవన్నీ నాకు తెలియదు. నువ్వు మాట్లాడాల్సిందే ఈరోజు నాతో. నమస్తే సర్పంచ్ అన్న. నమస్తే సర్పంచ్ అన్న. నమస్తే నమస్తే. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? ఏం లేదన్నా, మేమందరం కలిసి మన ఊరు సెంటర్లో స్వామి వివేకానంద విగ్రహం ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. దానికి నువ్వు పర్మిషన్ ఇవ్వాలన్నా. సర్పంచ్ అవసరం మీకు ఇప్పుడు అవసరమైంది. మొన్న ఊర్లో నా పరువు తీయడానికే నాకు చెప్పకుండానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి నా పరువంతా తీశారు. అవునన్నా, మేము కావాలని చేయలేదు కదా. యువత ఖాళీగా ఉంటుందని అలా చేస్తే బాగుంటుందని చేశామన్నా. మీకు మామూలుగానే కనపడింది, నాకు మాత్రం ఇజ్జత్ ఖరాబ్ అయింది. సరే అన్న, ఇప్పుడు అడుగుతున్నాం కదా, పోయినది ఏదో పోయింది. ఓపెనింగ్కి నేను ఖచ్చితంగా పిలుస్తామన్నా. సరే సరే, సాయంత్రం చెప్తాను. ఎందుకంటే పంచాయతీ పర్మిషన్ కాబట్టి వార్డు మెంబర్లను కొందరిని అడిగి చెప్తాను. సరేనా? సరే అన్న, వస్తాం మరి. వస్తాం వెళ్ళండి. సర్పంచ్ సాబ్. అది కాదన్నా, ఈయన వాళ్ళకం చూస్తుంటే మనకు సహకరిస్తానన్న నమ్మకం నాకైతే లేదు. సరే చూద్దాం, సాయంత్రం చెప్తా అన్నాడు కదా, తర్వాత ఆలోచిద్దాం. టీకే ఎండ తగ్గేదాకా ఇంట్లో పడుకొని సాయంత్రం కలుద్దాం. అన్నా నమస్తే. నమస్తే. ఫోన్ చేయొచ్చు కదా, ఇంత దూరం వచ్చావు? అన్న, విషయం ఫోన్లో చెప్పేది కాదన్నా, అందుకే వచ్చా. ఆ పిల్ల ఏదో ఊర్లో ఏమన్నా ఇష్టాలు చేస్తున్నారా ఏంది? ఏం లేదన్నా, వాళ్ళు వివేకానంద స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలనుకున్నారంట. పర్మిషన్ అడుగుతున్నారు. ఇవ్వాలా వద్దా? నీ ఇంటికి వచ్చి అడిగినారని ఇస్తానని చెప్పినావా ఏంది? మీకు చెప్పండి, పర్మిషన్ ఇట్టిస్తా అన్నా. ఎంత కావాలబ్బా? ఇప్పుడు నువ్వు సర్పంచ్వి, ఇచ్చినా ఇవ్వచ్చు. అట్లెట్లా చెప్తలేనా? ఎలక్షన్ ఖర్చు నీదే, మందు ఖర్చు నీదే. ఏదో పోటీ చేసేవరకే ఆయన పని. ఆ మాట ఈ మాట చెప్పి గెలిపించేవరకే మన పని. ఆ తర్వాత ఏ సర్పంచ్ గెలిచినా నీ మాట వినాల్సిందే. ఇది ఒక్క విషయం నిజమే స్వామి. నేను మీ ఊరి మీద 30 సంవత్సరాల నుంచి పెత్తనం చేస్తున్నా. ఏనాడు నేను పెట్టిన సర్పంచ్ గెలవలేదు. కానీ వాళ్ళు నా దగ్గరికి రాక తప్పడం లేదు, నేను చెప్పింది వినక తప్పడం లేదు. ఎందుకినారన్నా, మన అదృష్టం బట్టి 30 ఏళ్ళలా గెలిచిన ఎమ్మెల్యేకి వెళ్ళే మనం పోతున్నాం. మనం ఎమ్మెల్యే ఎంపటి ఉంటాం కాబట్టే సర్పంచులకు పనులు కావడం లేదు కాబట్టి మన వెంట వస్తున్నారు. సరే అన్నా, నేను వస్తా. మీరు చెప్పినట్టుగానే పర్మిషన్ వీలు కాదని చెప్తా. సర్పంచ్ ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే ఇక్కడే ఆ లక్ష్మీనారాయణ ఫోన్ చేసి పర్మిషన్ ఇవ్వనిక రాదని చెప్పు. బాబు, నేను సర్పంచ్ని మాట్లాడుతున్నా. మీరు అడిగిన పర్మిషన్ వీలు కాదంటున్నారు మా వార్డు మెంబర్స్. సరే, ఉంటా. అంతే, పీక్కోమని నా కొడుకుల్ని. మన రాజకీయ జీవితంలో అంత పెద్ద ఊర్లోనే పేరు మనుషులు పెద్ద మనుషులనే పనితనంగా ప్రచారం చేశాం. ఈయన కాలెంత ఆఫ్టర్ ఆల్. సరే సర్పంచ్ సాబ్, నువ్వు వెళ్ళరా, నీకు ఇవ్వాల్సింది రేపు పంపిస్తా. సరేనా, వస్తా. ఆంటీ, భార్గవ్ కోసం వచ్చామంటీ. ఏం ఇంకా రాలేదని మీరు వచ్చినారన్నైనా? అది కాదమ్మా, మేము వేరే ఒక మంచి పని గురించి వచ్చినాం. మీకు చెప్పి తీసుకెళ్దామని వచ్చామమ్మా. ఏం మంచి పనో ఏమో నాయనా, నాకు శక్తి ఉంది కాబట్టి ఆ పని ఈ పని చేసి పోషిస్తున్నాను. రేపొద్దున నేను పోయిన తర్వాత వాడి పరిస్థితి ఏమవుతుందో. అమ్మా, ఏం పర్వాలేదు. అన్న తను అనుకున్నది సాధించిన తర్వాత నేను బాగా చూసుకుంటానులే. నీ నోటి పుణ్యానా అలా జరిగితే అంతకంటే నాకేం కావాలి నాయనా? లక్ష్మీ భార్గవ్ వచ్చే ఆద్మీయ ఆంటీ, అందుకే ఇంటి దాకా వచ్చినాం. మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని ఏమనలేదు. అమ్మా, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళనీయట్లేదని వాళ్ళ నేనే రమ్మన్నా. నువ్వు చెప్పు, వెళ్ళమంటే వెళ్తాను, లేదంటే ఇంట్లోనే ఉంటాను. చాలా బాగుందిరా, అందరినీ పిలిచి ఇలా మాట్లాడుతున్నావు. నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా తిరుగు. నా పని నేను చేసుకుంటా. 2 minutes రా, షర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. ఓకే ఓకే.
మనసులో మాట నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినను. నా ఆశయం మారదు. అవన్నీ నాకు తెలియదు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడాల్సిందే. నేను మాట్లాడాను, నాకు ఇష్టం లేదు. నేను మారను, నేను ఇంతే. నువ్వు మారినా మారకపోయినా ఈరోజు నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. అరే సర్పంచ్ కూడా ఎంత పని చేశారా? ఆ రోజు సాయంత్రం చెప్తానప్పుడు నాకు వాని మీద అనుమానం వచ్చింది. అవునరా, ఆ రఘువరని చెప్పినట్టు వీడు తోకొప్తాడు అనుకోలేదు. అరే వీడే కాదనా, గత 30 ఏండ్ల నుండి ఏ వర్గం నుండి గెలిచినా ఏ సర్పంచ్ అయినా ఊరు బయట ఉన్న వాని మాటకి ఉచ్చబోసుకోవాల్సిందే. మన ఊరుగాళ్ళందరూ కరెక్ట్ ఉంటే ఈ ఎదవల మాట ఎందుకు నడుస్తుంది? మన అవలగాలకు తిండి తీరడానికి ఉద్దరిది కావాలి, అందుకే వాళ్ళ మాట చెల్లుతుంది. మీరన్నది అక్షరాల నిజం. ఈ నియంత పాలనకు మన యువత ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ప్రస్తుతం వివేకానంద స్వామి విగ్రహం ప్రతిష్ట మనందరి పరువుతో సమానం. ఏముంది, మనం సోమవారం కలెక్టర్కు నివేదన కింద దరఖాస్తు పెడదాం, సరిపోతుంది. కరెక్టే చెప్పేవరా, ఎందుకంటే మంచి మార్గం లేదు ఇంకా. సరే వెళ్దాం పదండి. ఓకే మామ, వెళ్దాంపా. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ గురించి విన్నానయ్యా. ఊర్లో స్వచ్ఛంద కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు, కానీ మీలాంటి యువకులు మంచి పనులు చేస్తే ఈ స్వార్థ నాయకులకు రుచించదు. అందుకే నేను వివేకానంద విగ్రహానికి పర్మిషన్ ఇవ్వలేదు. సారీ సార్, మీరే ఎలాగైనా పర్మిషన్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. చూడండి, నేను గ్రూప్ 1లో ప్రిపేర్ అయ్యి వచ్చిన వాడిని. నేను డిపిఓ వాళ్ళకి చెప్పి త్వరలోనే మన విగ్రహానికి పర్మిషన్ వచ్చేలా చేస్తాను. మీరు మాత్రం ఏ హడావిడి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విగ్రహావిష్కరణ మీరు తప్పకుండా రావాలి సార్. మేము ఇంకెవరిని పిలవాలనుకోవట్లేదు. దట్స్ గుడ్. ఈ విశ్వాసమే యువతకు కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది. హలో సర్పంచ్ గారా? అన్న నమస్తే అన్న. నమస్తే. మర్యాదకేం కుదవలేదు కానీ నీకు నేను ఏం చెప్తే నువ్వేం చేస్తేవి? నేనేం చేశానన్నా? ఆ ఏదోనా కొడుకులన్నీ ఇంటి దగ్గర చిట్టమంటే ఆ కలెక్టర్ బంగ్లా కాడికి పంపించావా? నువ్వు వేస్ట్ గడవని నీకు చెప్పడమే నాది బుద్ధి తక్కువ. నీకు బదులు పనికి మనకి ఫుల్ బట్టలు దాపింటే ఊరు కాదు కదా, ఇంటి గేటు కూడా దాటించేవాడు కాదు. పెట్టే ఫోను. పనికి మాలోడు ఎక్కడో. హలో నమస్తేనా అరవిందనా? నమస్తే. నమస్తేనా. మనం అర్జెంట్ కలవాలనా? మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానా మన పిల్లలకు? అట్లే ఆ సర్పంచ్ గారిని కూడా ఫోన్ చేసి చెప్పానా? ఈ మధ్య ఆయన కొద్దిగా బలిసింది. అనకుండా ఎట్లుంటావనా? మనం లేకుండా ఆ పొట్టుమోడు గెలుస్తున్నా అన్నా? అప్పుడేమో మీరు ఎట్లా చెప్తే అట్లా అంటారు, ఇప్పుడేమో ఏమన్నా చెప్తే వినుకోడు. చెప్తే రోషం పుడుచుకొస్తుంది. సర్లేనా, ఏదో ఒకటి చెప్పి తీసుకురా. ఎమ్మెల్యే వస్తున్నాడు, త్వరగా మనం మాట్లాడుకోవాలి. ఇంటి దగ్గర ఉన్నా చూడనా? ఓకే అన్న నమస్తేనా? నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తేనా? నమస్తే అరవిందనా. నమస్తే. తొందరగా బాగా వచ్చినారన్నా, లేకపోతే నాకు ఎమ్మెల్యేతోనే తలకనొప్పుకుంటున్నాను.
సార్ Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. ఏం చేయాలనో చేసి నేను నీకు చెప్తా. నమస్కారం నాయనా. నమస్కారం శాంతమ్మ, బాగున్నావమ్మా? కూర్చోమ్మా. ఎందుకులే నాయనా, ఏదో పని మీద పిలిచినావంట. ఏం లేదమ్మా, నీ కొడుకు మన ఊర్లో మంచి పనులు చేస్తున్నాడని మన ఎమ్మెల్యే సాబు పిలిచి నీ కొడుకు ఏమైనా పని చూపెట్టమన్నాడు. అంతకన్నా కావాల్సిందేం నాయనా, మా వాడికి ఏదన్నా పని ఇప్పిస్తే చాలు, వాడి బతుకు వాడు బతుకుతాడు. ఏం లేదమ్మా, ఆ పిల్లనే పిలవాలనుకున్నా, యువకుడు కదా, వస్తాడో రాడా అని ముందు నిన్ను పిలిచి నీ ద్వారా పిలుపుదామని నిన్ను పిలిచా. సరేలే నాయనా, వాడికి ఏదైనా నువ్వు పని ఇప్పిస్తానంటే రేపే నీ దగ్గరికి పంపిస్తాను. ఓకే సరే అమ్మా. ఒరే భార్గవ్, ఆ? ఈ మధ్య నువ్వు ఊర్లో చాలా మంచి పనులు చేస్తున్నావంట. చాలా. మన ఎమ్మెల్యే గారు నిన్ను రఘువరన్ అన్నను కలవమని చెప్పారు. ఏమ్మా, ఆయనేం ఉద్యోగం ఇప్పిస్తాడని కలలుగా అంటున్నావా ఏమి? సరే, ఎప్పుడు ఇలాగే నాతో వాదించుకుంటూ కూర్చుంటావా? ఒక్కసారైనా నా మాట వినవా? సరే అమ్మా, నీ మాట కోసం వెళ్తాను. మర్యాదగా మాట్లాడితే సరే, లేకపోతే అక్కడ ఏం జరిగినా నా బాధ్యత కాదు. అలాంటిదేమీ జరగదులేరా, ఒకసారి వెళ్ళిరారా. ఎవరమ్మా నువ్వు? ఆంటీ, నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా పలకడం లేదు. అందుకే మీ వరకు రావాల్సి వచ్చింది. వాడు పొద్దున వెళ్తే రాత్రికి వస్తాడమ్మా. వాడి విషయం ఏమీ నాకు తెలియదు. ఏమో ఆంటీ, నాకైతే ఎవరూ లేరు. మీ అబ్బాయి చాలా మంచివాడని నేను వెంటపడ్డా. మీరే ఎలాగైనా ఒప్పించాలి. సరే, నీకెవరూ లేరన్నావు, నాకు తోడుంటావు, చెప్పి చూస్తా. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. మంచిది. మనం చేసే పనులను అడ్డుకుంటూ మనకు సర్పంచ్తో వైరం పెడుతూ మళ్ళీ పని ఇప్పిస్తా అంటున్నాడు. ఎలా నమ్మాలరా? అరే నేను చెప్పనారా, మనం ఈ ఊర్లో కొన్ని మంచి పనులు చేస్తే వాళ్ళ పరుగు గంగలో కలిసిపోతుంది. నేను ఎలాగైనా ఊరు నుండి బయటికి పంపాలని మరి వాళ్ళ పని కట్టుకొని నీకు పనిపించారు. ఇది కరెక్టేరా. మనలాంటి చదువుకున్న వాళ్ళ ఊర్లో ఉంటే అలాంటి ఎదవలకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఒకవేళ అదే నిజమైతే మనందరికి పని ఇస్తా అంటేనే ఒప్పుకుంటాను రా. సర్లే, అలాగే నీ ఇష్టం మరి. నమస్తే అన్న. నమస్తే భార్గవ్, రా కూర్చో, నీకోసం ఎదురు చూస్తున్నా. చెప్పండి అన్న, నన్ను ఎందుకో రమ్మన్నారంట? ఏం లేదు భార్గవ్, ఈ మధ్య ఊర్లో మీరు మంచి పనులు చేస్తున్నారని మన ఎమ్మెల్యే సాబు మీకు ఏమైనా ఉపాధి కింద పని చూపించమన్నాడు. అందుకే పిలవాల్సి వచ్చింది, లేకుంటే మీ పిల్లలతో నాకేం పని అబ్బా. అన్న, నాతో పాటు 4 స్నేహితులు ఉన్నారన్న, వాళ్ళకు చూపించండి. మీరు చూపించే పని మాకు నచ్చాలి కదన్నా. ఏరా అప్పుడే లీడర్గా మాట్లాడుతున్నావు? ఏదో మీ అమ్మాడితే పిలిపించా. మా అమ్మ వచ్చే మిమ్మల్ని అడుక్కోలేదు, మీరే పిలిపించి మరీ అడిగారు. మీరెందుకు మాకు పని ఇప్పించాలనుకుంటున్నారో మాకు బాగా తెలుసు. ఏరా గాన్నక్రాలు చేస్తున్నావా? పని పాట లేకుండా ఏదో మీ అమ్మ కూలి పనికి పోయి తెచ్చి పెడితే తిని పెద్ద మొగోన్లక ఊర్లో ఆ సందు ఈ సందు తిరుక్కుంటూ గ్యాసులు ఇప్పిస్తాము, రేషన్లు ఇప్పిస్తామనంత మాత్రం లీడర్ అయినట్లనారా నువ్వు? ఇట్లే నకరాలు చేస్తే నీ అంతు చూస్తా బిడా. ఏదో మా అమ్మ మీద గౌరవంతో ఇడికి వచ్చినాను,
ఆల్రెడీ నువ్వు ఇలాంటి విధవాగుడు అవుతావని మా అమ్మకు ముందే చెప్పొచ్చాను. ఏదో నువ్వు ఊర్లో వాళ్ళని పిలిపించి దాని గురించి మాట్లాడితే పడిపోవడానికి మందాగేవాడిని కళ్ళు తాగేవాడిని కాదు, పట్టుబట్టి చదివి పట్టా పుచ్చుకున్న పట్టభద్రుని. ఓ నా అనుభవంలో పట్ట ఉన్న ఇలాంటి పనికి మాలిన పట్టభద్రుని చాలా చూశాను. నీకు పోయే కాలం వచ్చింది అవుతున్నావు పోరా. అందుకే నీ గర్వం దించడానికే పట్టభద్రునైన నేను పట్నం వదిలి పల్లెల్లో ఉంటున్నాను. నీ నకరాలు దించే వరకు వదలను. పట్టుబడితే పట్టభద్రునే వీరభద్రునవుతానని నీకు తెలుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సార్ ఆ లక్ష్మీబారావు గాడు నేను చెప్పేది వినకుండా చాలా దురుసుగా మాట్లాడిపోయాడు సార్. సరే అలాగే సార్. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ లక్ష్మీ భార్గవ్ గారిని అవమానపరిచి మరొకసారి ఊరి విషయాల్లో తలదూర్చకుండా చేయించండి. సరే సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాం. మన నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా గెలిస్తే చాలు. ఏ పార్టీ వాడైనా సరే, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ తాలూకాలో లేని ఆదాయం మన తాలూకాలో వాటంతటకదే తన్నుకుంటూ వచ్చేస్తుంది. అంత ఆదాయం వచ్చే వనరులు ఏమున్నాయి సార్ మన తాలూకాలో? పక్క ప్రాంత పరిశ్రమ నుండి విడుదలయ్యే విషపూరిత నీళ్లు మన ప్రాంత పల్లెలెంబడి విడుదలవుతున్నందుకు ఆ పారిశ్రామికవేత్తకు అధికార పార్టీ యొక్క అండదండలు అవసరం ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ వాడైనా సరే గెలిచిన తర్వాత తాయిలాలు అందుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషపూరితమైన విషయం లక్షల్లో మన ఇంటికి వచ్చి చేరుతుంది. మరీ అంత సులభంగా మీకు ఆదాయం వస్తుందని మేము అనుకోలేదు సార్. మరి మీకోసం పనిచేసిన మా పరిస్థితి ఏంటి సార్? ఊకవే, నిన్ను నన్ను చూసి ఎవడోట్లేస్తున్నాడు? పార్టీ పిచ్చి కొంత, నాయకుల పిచ్చి కొంత, అవే మనకు ఓట్లేస్తుంది. ఎంతైనా ఊర్లో పార్టీ కార్యకర్తలు ఉన్నాం కదా సార్. అందుకే మీలాంటి వాళ్ళకు ఆదాయాలు చూపించి మళ్ళీ అందులో కూడా వాటాలు అందించే ఆదాయ వనరులు మనకున్నాయి. ఏముంది సార్, ఎంతసేపు ఉన్న ఊర్లో కాలువ పనులు రోడ్డు పనులు చేయాలి, డూప్లికేట్ పనులు చేయాలి, మీకు కొంత అధికారులకు కొంత పర్సెంటేజ్ ఇచ్చి ఊర్ల జనాలతో మేము తిట్లు తినాలి. తప్పదయ్యా, కాస్త కూస్తో కూడబెట్టాలనుకుంటే తప్పులు చేయక తప్పదు. మన నది వాటలో భాగంగా ఇసుక దందాలో దండిగా దండుకోవచ్చు. మీలాంటి నమ్మిన బండ్లు సహకరిస్తే నడి రాత్రి వరకు నడి రోడ్డుపై నిలబడి ఇసుక అక్రమ రవాణా చేస్తే 1,00,000 సమస్యల నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. ట్రిప్పుకు కొంత, తెల్లారేసరికి బోలేడంతా, అందులో మీకు మాకు బాగాల పంట వండుతుంది. మరి మేము గత 30 ఏళ్ళ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకెళ్ళే ఉన్నాం సార్. ఇలాంటివి వినలేదు, వాళ్ళు మాకు చెప్పలేదు సార్. బాబు, మీరు అలా వెళ్ళి టీ తాగేసి రాబండి. పోయిన వాళ్ళకి ఘనకార్యాలు చెప్తే నోరెళ్ళ పెడతావు. వాళ్ళ ముందు మనం ఎంత నిజాలు చెప్తే గుండాయి చేస్తావు. అవునయ్యా, ప్రాజెక్టు కట్టే పొలిమేర ప్రాంతంలో పొరుగు ప్రాంతం మన ప్రాంతం విడిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కట్టే విషయంలో దగ విషయం దాచిపెట్టినందుకు దండిగానే ముట్టాయి. ఈ విషయం మాలాంటి నాయకులకు తప్ప ఎవరికి తెలియదు. తరం మారింది, తలరాతలు మారాయి. ఇప్పుడు తెలిసినా తెల్లమోయడం తప్ప చేసేది ఏముండదు. సరే, నాకు టైం అయింది, వెళ్దాం పదండి. సార్, ఆ లక్ష్మీబారావు గారిని అవమానపరచడానికి ఆల్రెడీ ప్లాన్ చేశాం సార్. మాటలు చెప్పొద్దు, చేసి చూపించు. లేకపోతే ఇప్పుడు మీతో చెప్పిన విషయాలపై కూడా పోరాటం చేసే జ్ఞానం వాడుకుంది. అరే నాయుడు, యాదవ్, ఖాదర్, దండు ఏదేమైనా సరే ఆ నా కొడుకులని ఈసారి వీధుల్లో తిరగకుండా ఇజ్జత్ తీయాలి. మళ్ళీ రాజకీయం చేయకుండా చేయాలి. అరే నాకైతే వచ్చే పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళని ఓడిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునరా, ఇలాంటి రాజకీయ నాయకుల గుట్టు రట్టయ్యేది సర్పంచ్ ఎలక్షన్లోనే. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో వీళ్ళ పరం ఎట్లా పోతుందో నాకైతే అర్థమైతే లేదన్నా. అది కాదురా భయ్, ప్రజలకు పంచిన నాయకులు పార్టీ ఎలక్షన్లో పార్టీ వాళ్ళ బలం మీద గెలిచి మేమే గెలిపించినామని విర్రవేగుతారు. ఈ సర్పంచ్ ఎలక్షన్ మనకు సవాలే. ఎందుకంటే పార్టీ గుర్తుండదు వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళనే నిలబడాలి, లేకపోతే ఎవరైనా నిలబెట్టి గెలవాలి. గెలిస్తే పర్లా, ఓడితే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ ఇజ్జత్ ఉండదు. ఏం సలహా ఇచ్చారా? ఎలాగో ఈ 30 ఏళ్లలో ఆ నాయకుల గురించి జనాలకు విసుగొచ్చింది. వాళ్ళకెదురు నిలబడే వాళ్ళేక నిలబెట్టే వాళ్ళేక ఆ నా కొడుకులే 2 గ్రూపులుగా విడిపోయి ఆ రఘువరన్, ఆ అరవింద్ స్వామి అందరం ఎక్కుతున్నారు. ఈసారి ఎలాగైనా మనం ఒకరిని ఎలక్షన్లో నిలబెట్టి వాడిని గెలిపించి మన సత్తా ఏందో చూపించాలి. వాళ్ళని చావు దెబ్బ కొట్టాలి. అంతా బాగానే ఉంది. మన తరపున అందరం పేదవాళ్ళమే కదా. మన తరపున నిలబడడానికి ఎవరు వస్తారు? ఒకడున్నారా, ఎవడ్రా? అభిలాషి. మంచి స్వచ్ఛంద సేవకుడు, యువ నాయకుడు కూడా. ఏం ఎతికినావు భయ్? ఎప్పుడు వెళ్ళాం కలవనీకి? రేపే మనందరం వెళ్ళి అతన్ని ఎలాగైనా ఒప్పించాలి.
భార్గవ్, ఆగు, నీతో మాట్లాడాలి. పద అక్కర్రా, ఈరోజు ఏదో ఒకటి మాట్లాడేసి తేల్చేద్దాం. అయినా నీకు చెప్తే అర్థం కావట్లేదా ఇలా రోజు నా వెంట తిరగొద్దని? ఒక్కసారైనా అర్థం చేసుకున్నావా? నీ గోల ఏంటి? ఊరికే వెంట పడుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. ఇష్టమైన దాన్ని ఎవరైనా వదులుకుంటారా? నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నీ తోడు కావాలనుకుంటున్నా. చూడు, ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాలి. నా ఆశయం వేరు. నేను వేరే ఆశయంతో ముందుకెళ్తున్నాను, కాబట్టి నేను లవ్ చేయడం కుదరదు. నేను అదే చెప్తున్నా. నువ్వు నా సొంతం అయ్యేంత వరకు నేను నీ వెంట పడుతూనే ఉంటా. నువ్వేమన్నా సరే, అస్సలు వదలను. ఒక ఆడపిల్లవు నువ్వు నన్ను ఇంతగా వెంట పడుతున్నావంటే సరే, సమయం వచ్చినప్పుడు చూద్దాం. ఓకే. నమస్తే సార్. నమస్తే, రండి. నమస్తే అన్న. నమస్తే, కూర్చోండి. ఏమన్నా అకస్మాత్తుగా ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉండమన్నారు. విషయం ఏంటంటే కూడా చెప్పలేదు. సరే, ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, ప్రస్తుతం పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మా అందరి తరపున మిమ్మల్ని నిలబెట్టాలని మా కోరిక. మీరు ఊర్లో పేదలకు చేతనైన సాయం ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి, నా చేతనైన హెల్ప్ ఏమన్నా ఉంటే చేస్తాను. అంతేగాని దయచేసి ఈ ఎలక్షన్లకు నన్ను లాక్కండి. సార్, అందరూ ఇలా ఉండబట్టే ఊర్లో తాగుబోతు పాలన అవుతుంది సార్. మీలాంటి వాళ్ళు తప్పకుండా రాజకీయంలోకి రావాలి సార్. మనకి ఇప్పుడు తప్ప వేరే అవకాశం వస్తుందని నమ్మకం లేదు. అంత ఊరు వదిలి మీ దగ్గరికే వచ్చామంటే మీరే అర్థం చేసుకోండి సార్. ఓకే, అలాగే మీ ఇష్టం. పోతే 10 లక్షల ఖర్చు, లేదంటే గెలుపు నాది కాదు మీది. మీ ఆశయం కొరకైనా ఖచ్చితంగా నేను మీ తరఫున పోటీ చేసే తిరుగుతాను. థ్యాంక్ యూ సార్. మేము వెళ్ళి నామినేషన్ పత్రాలు, ఓటర్ లిస్ట్ లాంటి పనులు చూసుకుంటాం. సరే, గెలుపోవటం బాధ్యత అంతా మీదే, మీ ఇష్టం. అంతా మీరు ఏం చేస్తారో చెప్పే బాధ్యత నాది, చేసేదంతా మీది. కర్త కర్మ క్రియ మొత్తం మీ బాధ్యతనే, కేవలం నేను నిమిత్త మాత్రుని. అలాగే సార్, వస్తాం. సరే, వెళ్ళిరండి. చూడండి, మీరు ఏం చేస్తారేమో తెలీదు. పంచాయతీ ఎలక్షన్లో మీ ఊర్లో మీ అభ్యర్థిని గెలిపించుకొని తీసుకొని రండి, లేకపోతే మీ పరువుతో పాటు నా పరువు కూడా పోతుంది. సార్, ఇప్పుడు గ్రామంలో పెద్ద మనుషులల్లా మనకి వెళ్ళే ఉన్నారు సార్, ఖచ్చితంగా గెలిపిస్తారు. అంత సులభంగా మాట్లాడకయ్యా. పార్టీల పుణ్యమా అని ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవులు గెలిపించుకుంటున్నావు. ఈ 30 ఏళ్లలో ఏనాడైనా నీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకున్నావా? నిజమే సార్, ఒకటి గమనిస్తలేరు మీరు. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇద్దరం ఒకటిగా ఉండి ఈ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు 2 వర్గాలుగా విడిపోతాం. చెరొకరిని పోటీ చేయించి గెలిచిన అభ్యర్థిని అన్న దగ్గరికి పంపిస్తున్నాం. అలా చేయకపోతే ఇంకో వర్గం పుట్టుకొస్తుంది. అందుకే అలా జనాలను నమ్మిస్తున్నాం. ఇద్దరం ఒకటిగా ఉన్నాం కాబట్టి గెలుపు సులభంగా అవుతుంది. మీరు అనుకుంటున్నారు, నా లెక్క ప్రకారం ఇదే పాయింట్ పైన ప్రచారం చేసి ఏదైనా సంచలనం చేస్తే కనుక మీరు బతికినా సచ్చినట్టే లెక్క. అందాక రానివ్వండి సార్, నేను ఎప్పుడు ఊర్లో తిరిగి ప్రచారం చేయలేదు. ఎప్పుడు మా కళ్ళంలో కూర్చొని కళ్ళు బెల్లి మాటలు చెప్పి మందు విందుతోనే మాయ చేశాను. ఈసారి మా కుటుంబంతో సహా మొత్తం ప్రచారం చేసి వాళ్ళ ఒక్క వార్డు నెంబర్ కూడా గెలవకుండా 1000 ఓట్లతో పక్కా గెలిపిస్తాం సార్. ఏమైనా చెప్పండి, ఇప్పటి వాతావరణం ప్రకారం అంత సులభం కాదు. పని చేసుకునే మీకేనే తెలివితేటలుంటే పైగా ఆ యువకులు చదువుకున్న పట్టభద్రులు, వాళ్ళకైనా తెలివితేటలు ఉంటారు. అందుకే నిబంధనల్ని కాదని ఎమ్మెల్యేనైనా నేను సర్పంచ్ నామినేషన్కి వస్తున్నాను. మీరు మన సర్పంచ్ గెలవకపోతే ఎమ్మెల్యే మన ఊరికి ఏం చేయడానికి ప్రచారం చేయండి. ఇంతకు అభ్యర్థిని ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇంకెవరు సార్, మన అరవింద స్వామిని అందరం ఎంపిక చేసుకున్నాం. ఊళ్ళో ఈయన పెద్ద మనిషి అని, ఎవరికి ఏమైనా చేయడని నమ్మకం ఉంది. కానీ మా అందరికంటే ప్రమాదకారి ఈయనని అని వారికి తెలియదు సార్. ఇంకొకటి, వాళ్ళ సామాజిక వర్గం మొత్తము ఫిస్టేజ్గా తీసుకొని ప్రచారం చేసి గెలిపిస్తారు. ఈసారి గెలుపు పక్కా సార్, మనదే, ముందే చెప్తున్నా. సరే, అన్నీ చూసుకొని నామినేషన్ చేసి నాకు చెప్పండి.
నమస్తే. నమస్తే, కూర్చోండి. చూడండి సార్, మీరు మా మీద నమ్మకం ఉంచి నామినేషన్ వేశారు. మేము మీ గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తాం. మీరు చేయవలసిందల్లా ఒకటే పని, మీరు మా ఎంబడి వచ్చి ఓట్లు అడగాలి. అవతల పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసి మీరు ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోవద్దు. నేను మీకు ముందే చెప్పాను, గెలిపోవటంలో బాధ్యత మీది, కేవలం మీకు సహకరించే బాధ్యతనే నాది. భార్గవ్, మనం ఇప్పుడు ఎంతమంది ప్రచారం చేద్దాం? మనకెవ్వరు అవసరం లేదు, మనకు ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మనం చేయవలసిన పనంతా ఒకటే, సార్ని ఎంట పెట్టుకొని తిరగడమే. వాళ్ళు ఎలాగూ మనం నిలబెట్టిన వాళ్ళకే ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. కాకపోతే అవతల పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రానియట్లేదు. మనం అనుకున్నట్టు గెలవడానికి మనుషులు ముఖ్యం కాదు, మనసు పెట్టి వేసే ఓట్లే ముఖ్యం. మనము మనుషుల మనసులను గెలవాలి. గత 5 ఏళ్ల నుంచి పేదలకు చిన్న చితకా పనులు చేసి పెట్టి వాళ్ళ నమ్మకం పొందాం కాబట్టే ఇవాళ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవును బాయ్, మనం ఎవరిని నిలబెట్టినా ఓట్లేసి గెలిపించి ఊరు డెవలప్ చేయాలని జనాలు అనుకుంటున్నారు. మీ ఆత్మవిశ్వాసం చూసే నేను ముందడుగు వేశాను. మీరేం బెంగపడవద్దు. మీరేం చెప్తారో, ఏ విధంగా చేయమంటారో ఆ విధంగా చేసే బాధ్యత నాది. పూర్తి స్థాయిలో ఎలా వినియోగించుకుంటారో, ఏం చెప్తారో, మీరు ఏం చెప్పింది చేయడమే నా విధి. సరే సార్, ఇవాళ సాయంత్రం నుంచే ప్రచారం మొదలు పెడదాం. ఓకే, అలాగే. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తామన్నా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళిరండి. ఓటు 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 ఓటు, నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 ఓటు, నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. చైతన్యం కలిగించే నీ చేతిలో వజ్రాయుధం. ఓటు 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 ఓటు, నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 ఓటు, నోటు కోసం ఓటును అమ్ముకోకు. భారత రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు. ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్య హక్కు. 18 ఏండ్లు నిండిన యువతకు అందిన అస్త్రమిది. ప్రతి 5 ఏండ్లకు తీసుకునే సొంత నిర్ణయమిది. సాదా సీదా కాదిది ఓటు, ప్రధానమైనదిరా. చీరాసారకు లొంగకు నువ్వు ఓటు వేయరా. ఓటు 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 ఓటు, నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 ఓటు, నోటు కోసం ఓటును అమ్ముకోకు. పవరుతో రాజ్యమస్తదని భ్రమలో పడబోకు. బ్యాలెట్ ఉన్నోని చేతుల బుల్లెట్ గులాముగిరి బాసు. గులాముగిరి బాసు. పేరుకుపోయిన అవినీతి చెదలు అంతమొందేటట్టు. అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు. ఈ సమాజాన్ని ఓటు ముద్రతో నిద్రలేప కదులు. మంచి నేతనే గెలిపించంగా నువ్వే బాధా మొదలు. ఓటు ఓటు ఓటు, నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 ఓటు, నోటు కోసం ఓటును అమ్ముకోకు.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. మొత్తం 34 ప్రాంతాల్లోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టింది. కొడుకులు అనుకున్న పనే చేసిరానా. ఎమ్మెల్యే దగ్గర మన పరువు పోయా. ఏ మగ్గం పెట్టుకుని పోలే ఎమ్మెల్యే దగ్గరికి అర్థం కాదు. నీకేమన్నా ఊరు బయట ఆరంగా ఉంటావు. రేపటి నుండి నేను ఏ ముఖం పెట్టుకుని తిరగాలనో అర్థం కావడం లేదు. అన్నా, నా రాజకీయ గడంతా ఉపయోగించి వాళ్ళు గెలిపించిన వాడిని మన చుట్టూ తిరిగేటట్లు చేస్తా. పేరుకే వాడు సర్పంచ్, పెత్తనమంతా నీది చేసే పూచి నాది. నన్ను నమ్మన్నా. అది చాలు నాకు. పదవిదేముంది, మనం పనిచేసినట్టు ప్రజలకు కనబడాలి. నా పెద్దరికం ఊర్లో పోరాదు. అది పోతే నా బతుకు కుక్క బతుకు అవుతుంది. అంత భయం లేదన్నా. నువ్వు నిశ్చింతగా ఉండు. రేపే నేను కుంపటి పెడతాను చూడు. ఆ సర్పంచ్ లక్ష్మీబారావు గారిని ఎలా విడదీస్తానో చూడు. 2 రోజుల్లో ఆ సర్పంచ్ గారు మన దగ్గరికి వస్తాడు. ఈ దెబ్బతో ఆ లక్ష్మీబారావు గారు మన చేతిలో సచ్చిన పామే. అన్నా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అవును బ్రదర్, నేను కలలో కూడా ఊహించని పదవి నా సొంతం చేసినారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లేకపోతే ఏందన్నా, ఆ రఘువరన్ గాడు నేను మా నాన్న మా తాత అంటే 20 ఏళ్ళు ఊరి మీద పడి బకాసుర్లా మేశాడు. అక్రమస్తులు సంపాదిస్తూ సొంత వాళ్ళ మధ్యలో గొడవలు పెడుతూ పబ్బం గడుపుకున్నాడు. అందుకే పట్టభద్రుడైన నిన్ను పట్నం నుంచి పల్లెకి దింపామన్నా. ఓకే బ్రదర్, ఇక నుండి మీరు చెప్పించేయడమే నా పని. ఖచ్చితంగా మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఓకే అన్నా. సరే అన్నా. అలాగేనా? ఓకే సరే. నమస్తే అన్నా. నమస్తే బ్రదర్. నువ్వేంది నాకు నమస్కారం పెట్టేదేంది? నేనే నీకు పెట్టాలి. ఎంతైనా గెలిచిన సర్పంచ్ కదన్నా. అంతా నీ చలవ వల్లే కదా భార్గవ్. నాదొక్కంది ఏముందిలేనా, జనాలందరూ ఓట్లేసే గెలిచావు. వాళ్ళు నిన్ను చూసి నాకు ఓట్లేసినారయ్యా, నన్ను చూసి ఓట్లేసినారా? చాలా సంతోషం, కనీసం దానన్నా గుర్తుపెట్టుకున్నందుకు. నువ్వు అంటున్నది నాకు అర్థమైంది బ్రదర్. ఇందాక రఘువరన్ మంచి వచ్చి వెళ్ళాడు, చూసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు కాకుండా నెలకో 2 నెలలకో ఇలా జరుగుతుంది నాకు ముందే తెలుసన్నా. గతంలో కూడా ఇలాగే జరిగింది. నేనేం వాళ్ళు ఎంట ఉంటానని మాట ఇవ్వలేదు బ్రదర్. మీరు మాట ఇవ్వాల్సిన పని లేదన్నా. ప్రజల్లో మార్పు తేవాలని మీలాంటి చదువుకున్న వాళ్ళని పిలిపించాం, కానీ మీరు కూడా వాళ్ళలాగా తయారవుతున్నారు కదన్నా. బ్రదర్, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం రా. వద్దు బ్రదర్, మీకు దండం, మమ్మల్ని వదిలేయి. నమస్తే సార్. నమస్తే సర్పంచ్, కూర్చోండి. ఏం లేదు, నువ్వు మా పార్టీ సభ్యుడిగా మాతో కలిసి పనిచేస్తే నీకు కావాల్సిన పనులన్నీ నేను మంజూరు చేయిస్తా. కానీ ఆ లక్ష్మీ భార్గవ్ గారి గ్యాంగ్ని మాత్రం దూరంగా ఉంచాలి. ఏముంది సార్, ఆ రఘువరన్ మంచితో మాట్లాడేది లక్ష్మీ భార్గవ్ కళ్ళారా చూశాడు. నీతో అవసరం లేదని చెప్పి నాతో గొడవపడి వెళ్ళిపోయాడు. మంచి పని. నేను రేపు గ్రామ సభకు వస్తున్నాను. మనం కలిసి పని చేస్తున్నాడు, ప్రజలకు తెలుస్తుంది. సరే సార్, వస్తాను. సరే సరే. చా, ఎవరిని చూసినా నమ్మకం లేదేందన్నా. ఎన్ని కలలు కన్నాము అసలు. 10 మందికి మంచి చేసి ఈసారైనా బాగుపడవచ్చు అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్నా. అంతేరా, అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, 5 ఏళ్ళ దాకా మనతో ఆడుకుంటారు. అరే
అందరి సంగతి ఏమో కానీ అభిలాషణ ఇలా చేయడం ఏందిరా? వాడికి ఎమ్మెల్యే అండ దొరికింది, అక్కడికి వెళ్ళాడు. మనం ఎంత ఈ దండోరు ఎంతో చూద్దాం రండ్రా. అరే మనకు చివరిగా మంచి అవకాశం వచ్చిందిరా. రేపు గ్రామ సభలో గ్రామస్తులందరి ముందర వీడు చేస్తున్న ఘనకార్యాలను గ్రామ ప్రజలందరి ముందర అడిగితే అప్పుడు వస్తుందిరా మజా. కరెక్ట్ చెప్పినవారు బాయ్, కానీ ఇప్పుడైతే ఆకలి ఉంది, పోయి లంచ్ చేద్దాం పదండి. పద. ఇవాళ గ్రామ సభకు వచ్చేసిన ప్రత్యేక అతిథి ఎమ్మెల్యే గారికి నమస్కరిస్తూ, అలాగే గ్రామ ప్రజలకు నమస్కారాలు చేస్తూ, మీకు నా మీద పెట్టుకున్న ఎన్నో ఆశలకు గెలిపించి నన్ను నమ్మి ఊరు అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే మీకు ఎలక్షన్లప్పుడు మాటిచ్చానో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే గారి అన్నదండలు మనకు చాలా అవసరం ఉంటాయి. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకొని ఇరు వర్గాల గ్రూపులు అనుకోకుండా మీరందరూ నాకు సహకరిస్తారని, అదేవిధంగా అన్ని పనుల్లో ముందుండి నడిపిస్తూ మీ వంతు మీరు కృషి చేసి సార్తో అనుబంధం కొనసాగిస్తూ మన ఆశీర్వచనాలు అందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కొత్త సర్పంచ్ గారు మాతో కలిసి పనిచేస్తానని రావడం. అందుకే ఈ తాలూకాలో 200 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎత్తిపోతలు ఏ విధంగానైతే నేను ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చానో మీ గ్రామాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు సార్? ఎన్నోసారి మిమ్మల్ని కలవడానికి వస్తే ఖాళీ చేతులు కలపడం తప్ప వచ్చిన పని ఏందో అడగకుండా 10 మంది పిల్లల్ని పియ్యాలుగా ఎంటేసుకొని తిరుక్కుంటా, పర్సంటేజ్ ఇచ్చే వాళ్ళకి పని చేసుకుంటా ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించడంలో నీ నిర్లక్ష్యం ఏందో ఇక్కడే తెలుస్తుంది. ఏంటయ్యా నీ గోల? నా నియోజకవర్గంలో ఎలాంటి వర్గాలు లేకుండా చూసుకుంటూ చావు, పెళ్లి, పేరంటం, విందు వినోదాలకు వెళ్ళి వస్తున్నాను. అది చాలాదా నేను అందరివాణ్ణి తెలుసుకోవడానికి? కరెక్ట్ చెప్పారు సార్. ఎలాంటి సంబంధం లేని వాటికి ఒక పైసా కూడా ఖర్చు చేయకుండా వెళ్ళి వస్తూ ఓట్ల పంట పండించుకున్నారు. ఇప్పుడు నీ గురించి అందరూ తెలిసిపోయిందిలే. ఏమన్నా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఈ విధంగా అమాయిస్తే మన గ్రామం ఎట్లా అభివృద్ధి అవుతుంది చెప్పు. శభాష్ అన్న, ఇదే ఎమ్మెల్యే గారు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో నిన్ను ఓడించడానికి అవతల పెద్ద మనిషికి మద్దతు ఇచ్చాడు. నిజానికి ఒక ఎమ్మెల్యే గారు పంచాయతీ ఎలక్షన్లో ఉన్న అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదు. నిజమే అన్న, మా ప్రాణాలని పణంగా పెట్టి నిన్ను గెలిపిస్తే నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి వంత పాడుతున్నావు. నిన్ను నిలబెట్టినందుకు మాకు తగిన శాస్త్రం జరిగిందన్న. సారీ సార్, ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు, నన్ను క్షమించండి. నేను తర్వాత కలుస్తాను సార్. సరే, నేను తర్వాత కలుస్తాను. అరే నిన్న మన గ్రామ సభలో చేసిన రచ్చకి ఆ ఎమ్మెల్యే భయపడిపోయి మాట్లాడడానికి పిలిచారా? ఎప్పుడు వెళ్తున్నావు? రేపే. ఏంటయ్యా నీది ఎక్కువైపోతుంది. ఏదైనా పని చేసుకుంటానంటే చెప్పు, ఇప్పిస్తాను. నాకేం అవసరం లేదు, ప్రజలకు మంచి చేయి చాలు. నేను చదువుకున్నోన్ని, ఎక్కడైనా బతకగలుగుతాను. నీకు మంచిగా చెప్తే అర్థమైతలేదు, తొందరలోనే నీకు అంతా తెలుస్తుంది. వెళ్ళు. ఏం చేసుకుంటావో చేసుకో. నీ బెదిరింపులకు భయపడడానికి నేనేమి పనికిమాలోని కాదు, పట్టభద్రుణ్ణి. ఏరా, ఈ మధ్యలో అదేవాడు కనిపించట్లేదు, గొర్రెలు కాసుకుంటూ పోయినాడు. అంతేనేమో మరి. రే ఈ రోడ్డు చూడరా. అరే మొన్ననే కదా రేసింది రోడ్డు, అప్పుడే పోయిందా? రే ఫోటోలు తీరా దీనిలో. అది
ఇది రే ఇక్కడ చూడండి రా. అరే గుంతలు కనపడేటట్టు తీరా బాగా. బీటీ రోడ్లు రే, వేస్తే ఇక్కడ డబ్బులు అట్లే ఉంది, మిగిలినవని అక్కడ డబ్బులు అట్లే ఇచ్చి ఉంది. మరి మట్టి రోడ్లు వేయించారు ఆయన. అంతే కదా. ఇక్కడ మరీ దారుణంగా ఉందిరా. ఇక్కడ కూడా అంతే చూడు. ఉంది. ఏంది రోడ్ ఇట్టే ఉన్నది, ఏం రోడో ఏమో. ఈ ఫోటోలన్నీ మినిస్టర్కి పంపిస్తే ఆ ఎమ్మెల్యే గాడికి ఉంటుంది. చూడండి, ఆ లక్ష్మీ భార్గవ్ గారిని ఇలాగే వదిలేస్తే ప్రతి విషయంలో తల దురుస్తాడు. వాడు పగబట్టిన పాములాంటోడు. తోకపై కాదు తలపై కొట్టి చంపాలి. సార్ ఈ రాత్రే వాళ్ళకి చివరి రాత్రి చేస్తా. నేను ఎప్పటి నుంచో కాచుకొని ఉన్నా. మీరు ఎప్పుడెప్పుడు చెప్తారని ఎదురు చూస్తున్నా. లేకపోతే ఏంటి సామి, వాడెంత వాని బతికెంత. మళ్ళాంటోళ్ళ పెద్దలతో పెట్టుకుంటే కాటికెళ్లాల్సిందే. ఏం చేస్తారో నాకు తెలీదు. రేపటికి వాడు ఉండకూడదు. ఏమో సార్, మిమ్మల్ని నమ్మి ఇంత తెగింపు చేస్తున్నా. అంతా మీరే చూసుకోవాలి. అన్నీ ఆలోచించే చెప్తున్నా. మీ వెనకాల నేనున్నా. సరే సార్, వెళ్ళొస్తాం. సరే సరే.
ఏంది? చూశారు కదా, ఇలాంటి వాళ్ళ జోలికి పోతే మన పరిస్థితి ఏమవుతుందో. మనం మన తండ్రి, మా తాత, మా ముత్తాత, మా జాతి, మా వర్ణం అని మనం అందరం పోయినంత కాలం 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళు మనం మన కొడుకులు వరల్డ్ ప్రెసిడెంట్ కావాలంటే పరిస్థితి లేదా దిగజారుతుంది. మీలాంటి వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలనుకుంటున్నారో మీలాంటి వాళ్ళు సొంతంగా ఎదగడానికి ఇలాంటి వాళ్ళకి పోటీ చేయడానికి ప్రయత్నించాలి. కానీ మాలాంటి వాళ్ళని నమ్ముకుంటే ఇలాంటి వాళ్ళ చేతిలో బానిస బ్రతకాల్సి వస్తుంది. మీకు గుడ్ న్యూస్. ఏందన్నా? సీఎం గారు వీళ్ళు చేసిన అక్రమాలని టేకప్ చేసుకుని ఆర్డర్ కాపీ రూపంలో ఈ ఫ్యాక్టరీని సీజ్ చేసేసి ఉపాధి కింద మీ యువకులకు ఉపాధి కింద మీతో పాటు మీ వివేకానంద యూత్ తరఫున 50 మంది దాకా ఉపాధి కల్పించడానికి ఆర్డర్ కాపీ ఇచ్చారు. కలెక్టర్ నుండి వచ్చింది, ట్యాక్స్లో తీసుకోండి. చాలా థ్యాంక్స్ అన్న. బెస్ట్ ఆఫ్ లక్.